Smile, please. Thank you. Sir, please. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Okay. సార్ మీరు సార్ నల్లగా వచ్చేసి ఓకే సార్ చూడండి వన్ మోర్ సార్ ఒకసారి డాక్టర్ గారు ఇక్కడే ఆరోసారి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా రొటీరియన్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు మరి ఒకసారి కూడా నాకు నా నమస్కారాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అసిస్టెంట్ గవర్నర్ గారు రొటేరియన్ టిఎన్ రాజశేఖర్ గారికి మచిలీపట్నం రోటరీ సెక్రటరీగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా సీనియర్ రొటేరియన్ అయిన ధన్వంతాచారి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గుడివాడ నుండి ఇంత దూరం వచ్చి ఇంత సమయాన్ని మా కొరకు గడిపినందుకు రొటేరియన్ ఏ సుబ్రహ్మణ్యేశ్వర అందరికీ నమస్కారం. 2026-27 సంవత్సరానికి గాను మచిలీపట్నం రోటరీ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. నన్ను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసినందుకు మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పేదలకు అండగా చాలా విషయాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ విషయంగా ఈ సంవత్సరం కొత్త అంటే పేద పిల్లలకి, ముందు విద్యార్థులకి, తర్వాత ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు, పెన్షన్ పెద్దవాళ్ళకు కూడా కొంతమంది పెన్షన్ లేవు, వాళ్ళకు కూడా అలా అన్నీ ఏర్పాటు చేయాలని, అలా సేవ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా ఇతరకాలం కూడా సేవా కార్యక్రమం చాలా చేయాలనుకుంటున్నాం. దీనికి గాను మా మీడియా మిత్రులందరికీ ఒకసారి సహాయం కోరుతున్నాను. అందరూ ఈ విషయాలన్నింటినీ పబ్లిక్కి బాగా తీసుకెళ్లాలని, మా రోటరీ క్లబ్ సంస్థను ఇంకా ఉన్నతంగా నిలపాలని వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు కె అనుపమా ముఖర్జీ. ఈ సంవత్సరం 26-27 గాను మా టీంకి సెక్రటరీగా మా రోటరీ సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. కనుక వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో స్కూల్స్లో చాలా డ్రగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అధికారుల పర్మిషన్తో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని, మళ్ళీ మెడికల్ క్యాంప్స్ గతంలో కూడా రోటరీ సంస్థ చాలా క్యాంప్స్ కండక్ట్ చేసిందండి. కొంచెం మెడికల్ అందలేని పేద ప్రజలు ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకుని మెడికల్ క్యాంప్స్ కూడా రోటరీ సంస్థ తరఫున మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే సార్ చెప్పిన విధంగా కొంచెం ఎవరైతే ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఆధార్ కార్డు లేక చాలా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నారు. కనుక దాని దృష్ట్యా ఎక్కడైతే ఆధార్ కార్డు ఉంటుందో అక్కడి నుండి అరేంజ్ చేయాలని వాళ్ళకి రోటరీ సంస్థ నిర్ణయించుకుంది. కనుక ఇలాంటి గొప్ప కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులు కూడా సహాయం చేయాలని, మా యొక్క రోటరీ చేసే కార్యక్రమాలన్నింటిలోనూ మీ సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.